విశ్వాసం లేకుండా దేవుడికి ఇష్టడుట అసాధ్యము. ఆయన అందుకొచ్చేవాడు ఆయన ఉన్నాడు. నీవు తనని వెతుకుతున్న మనకి తనము దయచేవాడు నీవు నమ్మవలను కదా. యేసయ్యా మాలోని ఆత్మను ఉంచయ్యా సర్వత్రాన్ని స్తోత్రం. ఎంతవరకు పాటలు బట్టి నీ నామను ఆయన తీసుకొచ్చారు, ఆరాధనలో నీ నామను ఆయన తీసుకొచ్చారు. బిడ్డలు ప్రార్థనగా ప్రార్థన మీరు విన్నారు, నీకు వందనాలు. దిక్కుమాలు నెలసరి నీచు నడుపుకున్నాం మీరు చెప్పారు కదా. నిలబడి మీరు నా ఆత్మ మీలో పెట్టి మాట్లాడేస్తానని నా తండ్రిలో చెప్పిన మాట ప్రకారం నీ దయని కూడా నా చరసం చదువుకుంటున్నాను. నీ ఆత్మశక్తులను నింపాడు నీ నామను ఆయన తీసుకురండి. నా స్వరపెట్టి మూడు సందేశం వాడుకోండి. నాన్న నీ స్తోత్రాలు జరుగుతున్న పనిని బట్టి ఏ మనిషికి మహిమ కాకూడదు. నా తండ్రిమైన నీ నామానికి మాత్రమే మహిమ తీసుకురండి. కనపడుతున్న మనిషి మరుగైపోవాలి, మాట్లాడిస్తున్న పరిశుద్ధాత్మ కూడా మీరు మాత్రమే కనపడమని క్రీస్తునామమున వేడుతున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ముందుకు వెళ్ళిపోదాం. ఒక అరగంటలోనే ముగించుకుని కూడా దేవుడు ఇస్తారు. కానీ అడిగిన దానికి కొంచెం ఏమి మాకేం పట్టలేదని కాకుండా చక్కగా దేవుని మాటల్లో లీలమైపోదాం, పరవశించిపోదాం. అంటే ఇంతకంటే సంతోషం ఇంకెక్కడ దొరకదండి. దొరుకుతుంది అనుకుంటారేమో కానీ అది మీ అసమర్థ అంతే. అవునా కాదా? అనుభవించేవాళ్ళకి తెలుస్తుంది. అంటే దేవుని పాటలో కావచ్చు, దేవుని మాటలో కావచ్చు, ఆయన పరిసరి ఏ విషయంలోనే కానీ అనుభవిస్తుంటే తెలుస్తుంది. కాబట్టి ఆయన మాటలో లీలమైపోదాం. మిగతా పనులు అదంతా చేసుకుంటాం. కాబట్టి కొంచెం చెప్పు మనసు దేవుని మాట మీద పెడదాం. హల్లెలూయా. విశ్వాసం లేకుండా దేవుడికి ఇష్టం అసాధ్యము. ఆయన ఎత్తుకొచ్చేవాడు ఆయన ఉన్నాడు. చాలు చాలు చాలు. దేవునితో కలిసి ప్రయాణం చేస్తున్న మనకి నువ్వు తప్పితే ఆధారం లేదయా, నీ సన్నిధి తప్పితే ఆధారం మాకు లేదయా. ఈ లోకంలో ఏది మాకు దిక్కు లేదు, మాకు దిక్కు నువ్వే అనుకుంది. దేవుని సన్నిధికి చేరా. మన జీవితంలో ఏం కావాలి చెప్పండి? విశ్వాసం, రెండోది నమ్మకం. క్రైస్తవుడికి విశ్వాసం, నమ్మకం, ఆయువు పట్టు. అంటే ఇది కలిగి ఉన్నామంటే నీ జీవితంలో సాధించలేనట్టు లేదు. ఒకవేళ ఇది కలిగి లేకపోతే ఎన్నున్నా సరే, ఎంత పట్టి చేసినా సరే ఏం చెప్పండి. ఒకవేళ మీరు అనుకున్నారు శూన్యం ఏంటయ్యా అన్నట్టుగా చూస్తున్నారు. అంటే భక్తి చేస్తున్నా నీకు ఇది లేకపోతే ఉపయోగం లేదని అనబట్టేగా. ఏప్రిల్ రాసిన పత్రికలో అపోస్తులైన పౌలు గారు క్రైస్తవులుగా బతుకుతా మన కోసం ముద్రించి పెట్టాడంటే ఇది కలిగి ఉంటే నువ్వు సాధించగలవు. ఆ రెండు నువ్వు లేకపోతే ఇక బూడిలో పోసిన అన్న కాదమ్మా. ఏం కావాలి చెప్పండి రాత్రి మనకి? విశ్వాసం. విశ్వాసం లేకుండా దేవుడికి నేను ఇష్టమండి, ఆయన నాకు ఇష్టమండి అంటే కుదరదు. నువ్వు అది కలిగి ఉంటేనే ఆయనకి ఇష్టడివి. నువ్వు అది కలిగి ఉంటేనే ఆయనకి ఇష్టరాలివి. నువ్వు అది కలిగి ఉండి ఆయన చేత కూతురుగా, కుమారుడిగా, కుమార్తెగా అనిపించుకుంటేనే నీ జీవితంలో ఏం చేయాలన్నా. నా బోటుడు ఏం తలపెడతాడు? కన్న తండ్రి కాబట్టి పరిగెత్తుకుంటూ వచ్చి కావుటేసుకుంటాడు, పరిగెత్తుకుంటూ వచ్చి నీ పెడమని ముద్దు పెట్టుకుంటాడు. నువ్వు ఎలా ఉన్నా సరే నేనేం చేస్తానో తెలుసా? ఆ చెమటగా ఉంది, అసహ్యంగా ఉంది అని చెప్పి వెనక్కి చేస్తా తప్పని చెయ్యి పరిగెత్తుకుంటా వచ్చి కన్నతండ్రి వచ్చినట్టు రాగలుగుతారా? మీరు చెప్పండి అమ్మా. అంటే నీకు తండ్రికి సంబంధం ఏర్పడి ఆయనను కలిసి నీతో ఆయనతో కలిసి నువ్వు ప్రయాణం చేయాలంటే మనకేం కావాలి? విశ్వాసం లేకుండా దేవుడికి ఇష్టంగా ఉంటానంటూ అసత్యం. ఆయన ఎత్తుకొచ్చేవాడు ఆయన ఉన్నాడు. తనని ఎత్తుకుతో కష్టంలో
ఉండి ఎతికినా, నష్టంలో ఉండి ఎతికినా, పరిస్థితులు వనగూడపోయినా సరే ఎదుగుతున్న నాకు తప్పనిసరిగా ప్రతిఫలం ఇస్తాడు. హల్లెలూయా. ఏమండి, ఫలం అనేది ఎంపటినే దొరకదండి. ఫలం అనేది ఈ రోజైనా ఇంకో రోజైనా, అమ్మా పనివాడు కూలికి పోతుడని గ్రంథం బోధిస్తుంది. అవునా? నువ్వు చేసింది ఎత్తైనా సరే నీకు ఉపయోగంగా మారుతాడు దేవుడు. అవునా? ఎత్తికని వెళ్ళారు, వెళ్ళారు మూడు టయాలకు వెళ్ళారు. అప్పటికి 3 టయాలకు వెళ్ళా ఏమన్నా 5ంటికి వచ్చాడేమో తక్కువ చేశాడు దేవుడు? చెప్పండి అమ్మా. భక్తి తగ్గ ప్రతిఫలాన్ని ఖచ్చితంగా దేవుడు ఇస్తాడు. ఎంత చేసినా ఇలాగే ఉన్నాను కదండి, ఎంత ఏడ్చినా రొమ్ము బాగుకున్నా సరే సమస్యలకు పరిష్కారం రావట్లేదు కదండి అని నువ్వు అనుకుంటావు. కానీ నీ ఫలం అధికం అవుతుంది ఒకరోజు. హల్లెలూయా. ఏమండి, వ్యవసాయం చేసినోడు వ్యవసాయం సంవత్సరం అంతా కష్టపడతాడు. వాడు ఒకరోజు తీసుకొచ్చి పురి కడతాడు. ఇక్కడ పురులు ఉన్నావు, పల్లెటూళ్ళు పురులు ఉంటాయి. పురిలో పోసి ఏమండి సచ్చేవాడు సస్తుంటే, ఒట్టించేవాడు ఒట్టిస్తుంటే, తిండికి సరకపోతుంటే పురిలో పోసేవాడు ఏం చేస్తాడు తెలుసా? జమీన్దారు కూర్చొని పడ కూర్చొని చిటికేస్తే దిగుతాయండి బియ్యం. కారణం ఒకరోజు కష్టపడి, ఒకరోజు నాటి, ఒకరోజు చేసి, ఒకరోజు కష్టపడి, ఒకరోజు కాదు 6 నెలల పని. మీకు తెలుసు కదండి, అంత కష్టపడి పురి కడితే తర్వాత చూస్తామని దాని ప్రతిఫలం. హల్లెలూయా. ఫలమేమో వృధా అయిపోద్దా? 6 నెలలు పండించింది తీసుకెళ్ళి ఆడు పూర్వం చేశానండి, ఈడు పూర్వం చేశానండి అంటాను. నీ ఫలం నీ ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి నువ్వేం చేయాలి? ఇప్పుడు ఆయన అంతకు వస్తున్నా మనకి, ఆయన ఉన్నాడనియో, నా కష్టాన్ని చూస్తున్నాడనియో, నా దుఃఖాన్ని చూస్తున్నాడనియో, నా ఏడుపు చూస్తున్నాడని చెప్పి నా ఏడుపుకి నా నాట్యం ఇస్తాడు కూడా. నా దుఃఖానికి నా బూడిది బదులుగా పూదండలు ఇస్తాడని, ఉల్లాస వస్త్రాన్ని ధరింపజేస్తాడని నువ్వేముంచాలి ఇప్పుడు? చెప్పండి. విశ్వాసం, నమ్మకం, ఈ 2 కలిగి ఉన్నావు అనుకో, దేవుడు ఎత్తిపట్టుకోడా. ఆ మాటల గురించి కొన్ని మాటలు చూసుకుని త్వరగా పోదాం. రాజుల గ్రంథం, మొదటి రాజుల గ్రంథము, త్వరగా తీయండి. మొదటి రాజుల గ్రంథము 7వ అధ్యాయము మొదటి వచ్చింది తీయాలి కాదమ్మా, 2వ రాజు త్వరగా తీయండి. అప్పుడు ఎలీషా రాజు ఇట్లను, యెహోవా మాట ఆలకించును, యెహోవా చదువుతుంది ఏమనగా రేపు ఈ వేళకు. ఏమండి, మాటలు పట్టుకోవాలి అంటే ఎవరు మాట్లాడతారు? ఇప్పుడు ఇక్కడ ఎలీషా గారిలో ఉండి దేవుడనే యెహోవా మాట్లాడుతాడు. ఏమన్నాడు? రేపు ఈ వేళకు యెహోవా చదువుతున్నది ఏమనగా రేపు ఈ వేళకు సోమరోను ద్వారమందు ₹1 ఒక మానిక సన్నను పిండి ₹1 2 మానికల యవనలు అమ్మబడతాయి. అందుకో ఎవరి చేతి మీద ఆయన దేవుడు చెప్పించేశాడు. అవునా బాబు? నేను చెప్తా దగ్గర అంటే ఇప్పుడేంటి? ఎవరి కోసం ఎవరి కోసం ఇది జరుగుతుంది? ఇశ్రాయేలు ప్రజలు అల్లాడిపోతున్నారు. ఏ కరువుతో అల్లాడిపోతున్నారో, ఏ శాపంతో అల్లాడిపోతున్నారో పలుమారులు వింటున్నాం. అంటే అక్కడ పరిస్థితి దారుణం, చెప్పుకుంటే తీరని పరిస్థితి. దరిద్రాన్ని అనుభవిస్తున్నారు. ఆ దరిద్రం పెట్టి చూడండి పోయి, ఆ దరిద్రం ముందుకెళ్ళండి. ఆరాధ్యం త్వరగా తీయాలి. ఆరాధ్యం 24 వచ్చి తీయాలి. సిరియా రాజైన అమ్మా ఏమన్నా నేను 6:24 నేనేమన్నా 24 అన్నానా? 25 తర్వాత సిరియా రాజైన బెన్హదదు తన సైన్యం అంతటి సమకూర్చుకొని వచ్చి షోమ్రోనుకి
వేశాను. సోమరానికి ముట్టడి వేశాను. ఆ. అప్పుడు సోమరానులో ఆ. ఒక క్షామం కలిగిండగా కలిగిండగా గాడి యొక్క తల 80 రూపాయలకును అదే గాడి యొక్క తల 80 రూపాయలు, అరపావు రెట్ట 5 రూపాయలకును 5 రూపాయలు. చాలండి, చాలు చాలు. అంటే మీకు అర్థమైపోవాలి, ఈరోజు 80 రూపాయలు వేరు, అప్పుడు 80 రూపాయలు వేరు. అంటే అప్పుడు 80 రూపాయలు అన్నారంటే ఇక మీకు నీకేం చెప్పవసరం, బాగా మీకు అనుభూతులే అందరికి తెలుసు, అవునా కదా? మా నాన్న చెబుతాడు, దమ్మిడి ఎత్తుకెళ్తే చెప్పవే నాన్న, దమ్మిడి ఎత్తుకెళ్తే సరుకులు తెచ్చుకునేవాళ్ళు. అంటే అప్పుడు ఎప్పుడు మా నాన్న ఎంతండి 10 సంవత్సరాలు తీసేసిన 80లో 10 70 సంవత్సరాలు అప్పుడే దమ్మిడి గండి వస్తే అస్సలు ఎప్పుడు తెలుసా చరిత్ర? ఆ చరిత్రలో 80 రూపాయలు పెడితే తలకాయ అట్ట పెట్టండి. అంటే ఎంత దరిద్రం అనేది మీకు అర్థం అవ్వాలి. ఏ దరిద్రమైన సరే దేవుడు తొలగిస్తాడని మీకు అర్థం కావాలి. ఎటువంటి పరిస్థితులైనా సరే పరిష్కారం వస్తుందని ఈ రాత్రి మీకు ఈ మధ్యాహ్నం మీకు తెలియాలి. హల్లెలూయా. ఒక గాడిది తలకాయ 80 రూపాయలు కొనుక్కు తినక సచ్చే రోజు. ఎవరో తలమరిచిపోయిన పండితుడో లేకపోతే ఒక ఎకరాలు ఉన్నవాడు తిన్నాడేమో కానీ అందరూ సచ్చే పరిస్థితి. కిందకెళ్తే అసలు ఎట్లా సచ్చారో కూడా తెలుస్తుంది. అటువంటి పరిస్థితిలో అర్రపావురపు రెట్ట, అర్థమైంది కదా? అర్రపావురు రెట్ట అంటే పావురు రెట్ట వస్తుంది. పావురు ఆగండి, పావురు రెట్టంతా తీసుకొచ్చి ఆ నేలలో కూర్చితే వస్తుంది. పౌరు గారు చెప్పండి అమ్మా, నమ్మనే ఈ పిల్ల ఏలుతో కలిపితే ఏలుతో కలిపి అంత వస్తుంది. మరి దాంట్లో సగం అంట. అసలు మీకు అర్థమైపోతుంది కదా? అర్రపావురు రెట్ట తీసుకొచ్చి ఇక్కడ కుంచి అది ఒట్టు తింటది కదండి, ఒట్టు తింటది. ఆ ఒట్టులో ఆ ముక్క చెక్క అర్రపావురు రెట్ట 5 రూపాయలు అంటే ఎంత దరిద్రం అనేది మీకు బాగా తెలవాలి. మళ్ళీ సరే 28 ఇస్తాను చూడండి, అది ఎంత దరిద్రం అర్థమైంది. నీ విచారమునకు మీ విచారములకు కారణమేమని అడగగా కారణం అడగా ఇది అది అది ఈ స్త్రీ నన్ను చూసి ఈ స్త్రీ నన్ను చూసి నేటి ఆహారమునకు నీ అంటే ఈ దరిద్రమైన పరిస్థితిలో ఉన్నాం కాబట్టి, జరుగుబాటు లేదు కాబట్టి, ఈ క్షామంతో సస్తున్నాం కాబట్టి, కరువుతో వడ్డించి సస్తున్నాం కాబట్టి మన ప్రాణాలను కాపాడుకుందాం. మనం పుట్టిన బిడ్డల్ని రేపు ఒక బిడ్డని నువ్వు చెయ్యి, ఈ రోజు నా బిడ్డలు చేస్తా అని దిక్కువాని స్థితిలో తెగతారిపోయిన కాలము. హల్లెలూయా. నువ్వు ఎటువంటి కాలంలో బతుకుతున్నావో కళ్ళు తెరిచి చూడు. ఎటువంటి క్షామంలో నువ్వు బతుకుతున్నావో కళ్ళు తెరిచి చూడు. నెమ్మదేని దినాల్లో ఉన్నావు, భయంకరమైన దినాల్లో ఉన్నావు. బయటికి వెళ్తే తిరిగి వస్తానని నువ్వు చెప్పగలిగే కాలం పోయింది. వెళ్ళి తిరిగి వస్తానని ధైర్యంగా చెప్పే కాలం పోయింది. ఈ పరిస్థితిలో నీకేం ఉంచుకోవాలి? ఇప్పుడు అందరూ చెప్పండి, ఈ సువాసం అని మన ఇక్కడ చెప్పదు. ఇంటికి వెళ్ళి ఈ శ్వాసం కాపాడుకున్నా నువ్వేం చేస్తావు? పాత్ర ఈ విశ్వాసము లేకుండా దేవునికి ఆమేన్. ఇష్టడై ఉండుట అసాధ్యము. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. విశ్వాసము ఆనాడు వెళ్ళిపోయింది ఆ కాలం. ఒక బిడ్డను తప్పి వండుకు తినే పరిస్థితి అంటే ఎంత దరిద్రమో మీరు మాటలో చెప్పగలగా. అంటే బిడ్డను చంపుకుని ఈ రోజు నీ బిడ్డ రేపు నా బిడ్డ అంటే ఎంత దరిద్రమైన పరిస్థితిలో కృప కలిగిన దేవుడు ఆ దరిద్రాన్ని తీర్చాలని, ఆ క్షమాన్ని తీర్చాలని ఇశ్రాయేలు పేరు పెట్టి పిలుచుకున్నాడు కాబట్టి పేరు పెట్టించడం కోసం ఆనాడు ఎలీషా ప్రవక్తని దింపాడు. ఈ రోజు ఈ మధ్యాహ్నం వాక్యమైన దేవుడు నీ మధ్యకి దిగి మాట్లాడుతున్నాడు. నీ క్షామాన్ని తప్పించాలని, నీ రోగాన్ని చిరిపించాలని, నువ్వే దేనితో వడ్డిస్తున్నావో వడ్డించిన దానికి పరిష్కారం రావాలని నా దేవుడు బల్ల గుద్ది మాట్లాడుతున్నప్పుడు నువ్వే ఉంచాలి. ఎక్కడుంటావులయ్యా? పరిస్థితులు అనుగుణంగా లేవు. విశ్వాసం ఉంచుదాం, నమ్మకం ఉంచుదాం అని అనుకున్నా సరే
నమ్మకత్వం కోల్పోయే పరిస్థితుల మధ్య బతుకుతూ ఏం కాపాడుకోమంటావయ్యా? నిజమే, అటువంటి పరిస్థితుల మధ్య బతుకుతున్నాం. ఎవరి కుటుంబాల్లో వాళ్ళు చెప్పుకోలేని పరిస్థితిలో ఇరుక్కుపోయి బ్రతుకుతున్నాం. కాదంటలా నీ వంతు నువ్వు ప్రభువుని కలిగి ఉండి నువ్వు నశించిపోకూడదు, నువ్వు వడ్డించకూడదు అని దేవుడు కృప చూపుతాడు. అర్థం చేసుకో. ఎవరు నశించిపోయినా సరే నా పేరు పెట్టిన జనాంగం నశించిపోతే నా కళ్ళప్ప నీళ్ళు వస్తాయి. వాడిని ముడితే నా కనుగుడ్డిని దేవుని ప్రేమనే అర్థం చేసుకుంటున్నాం. ఎన్నాళ్ళు నెట్టే ఉన్నామండి, ఏముందండి అంటావా? లేదు. ఇంకో మాట చూస్తే అయ్యా నమ్మకం లేకుండా విశ్వాసం లేకుండా దేవుని దగ్గరికి ఎట్ట వస్తున్నామయ్యా? అదే ఏంటి బాబు అంటారు. విశ్వాసంతో వస్తున్నావు కాదంటలా, నమ్మకంతో వస్తున్నావు. నీ నమ్మకాన్ని కారించని వరకు కాపాడుకుంటున్నావా? అపనమ్మకంతో వచ్చేస్తున్నావా? దీన్ని మార్కు సువార్త త్వరగా తీయాలి. 12కి దేవుడు ముక్తి చూపెడతారు. మార్కు సువార్త 11:22. అందుకేసు వారు తిట్లను మీరు దేవుని యందు విశ్వాసం ఉంచుడి. మీరు దేవుడు అంటే ఇప్పుడు ఇలానేం చెప్పాడు? నా ఎత్తుకొచ్చేవాడు విశ్వాసం లేకుండా దేవుని ఆయన ఉన్నాడు, యందు తనని వెతుకుతున్నా నాకు ఫలం ఇస్తాడు అని అనుకుంటున్నా. నువ్వేం చేయాలంటే ఎవరి మీద విశ్వాసం ఉంచాలి? దేవుని మీద విశ్వాసం. సగం లోకం మీద సగం మనుషుల మీద మాత్రం కాదు. ఒక మాట నువ్వు వెళ్ళావు, అందుకే వెళ్ళతో పరిస్థితి చూస్తే దారుణం ఉంది. ఎక్కడికి వెళ్ళా పని అవ్వట్లేదు. 2 పార్టీలు ఉన్నాయి. అటు వైఎస్ఆర్ ఉంది, ఇటు తెలుగుదేశం ఉంది. అటు పుత్త ప్రసాద్ దగ్గరికి వెళ్దాం ఒక దెబ్బ అయితే పని అవుద్ది. లేదు ఇటు వైఎస్ఆర్ రాజశేఖర తరఫున శివాజీ రమేష్ బాబు దగ్గరికి వెళ్దాం. అటు దెబ్బ వేద్దాం, ఇటు దెబ్బ వేద్దాం. అయితే అటు తిట్టు మధ్యలో పడిసేస్తామని మొత్తం తిట్టు. నీకు ఎందుకు వేస్తున్నావు అంటే నువ్వు అటు ఇటు ఉండకూడదు. అయితే లోకం లేకపోతే చెప్పా నువ్వు అనుకుంటావు అయ్యో ఇంత ప్రాసెస్ మాలు ఉంటే ఇక్కడ కూర్చుంటావు. నీ ఆత్మీయ స్థితిని చూసి దేవుడు అలాడిపోతున్నాడు. నీ పరిస్థితిని చూసి దేవుడు అలాడిపోతున్నాడు. నా బిడ్డలు ఇట్ట ఉంటారని పిలవలా, ఈ స్థితిలో కూలిపోతారని పిలవలా, స్థితిని మార్చాలని పిలిచా. ఈ స్థితిలో ఉన్నారు. దేవుడు ఏడుస్తున్నాడు. మనసు పెట్టి నువ్వు అటే లేవు. ముతమసా దగ్గరికి వెళ్తుంటే ఈ సింహాద్రి రమేష్ పిఏ అటే బండి తీసుకెళ్ళాడు. ఈ కౌంటర్లో ఎంత చూశాడు. ఈడొచ్చేసాడు, సల్లకెళ్ళాడు, మాట్లాడేశాడు. ఏమన్నాడు? నర్సాల్లో పరిస్థితులు ఇట్లా ఉన్నాయి కాబట్టి అటు వచ్చినప్పుడు నా చేతి కింద ఉన్నారు కదా పనిచేసి సర్పంచులు ఎంపీటీలు చూద్దాం అన్నాడు. దరిద్రుడు ఈయనేమని అనుకుని అక్కడి నుంచి వచ్చి వీడి దగ్గరికి వెళ్ళాడు. వీడి దగ్గరికి వెళ్తాం చూసి వీడు చూశాడు. శివాజీ రమేష్ బాబు చూస్తున్నా అది తెలుసు, ఎమ్మెల్యే గారే కదా తెలుసు. కానీ పిఎస్ చూసి సారు అక్కడ అడిగట్టు వచ్చాడు, ఇక్కడ వచ్చాడు, ఏమాత్రం చూడబాకన్నాడు. పడిపోయింది దెబ్బ. అయ్యా ఏమైనా సరే గంటసార్లు వచ్చి ప్రయాసపడి వచ్చానయ్యా, నమ్మకంతో వచ్చానయ్యా. నీ నమ్మకం అక్కడే తెలిపోయిందా? మనిషి మాలోడా వెళ్ళరామన్నాడు. అటు రోసుకున్నాడు, ఇంటికి 2 రోసుకున్నాడు. ఇంటికి సుత్తేరా 30 ఏళ్ళు ఇచ్చే అవకాశం ఇక తీరకే ఏమైపోయి చెప్పండి మీరు. అది ఇప్పుడు ఎంత ఉండాలంటే అటో అడుగు ఇటో అడుగు ఉండకూడదు. నువ్వు 2 అడుగులు ఇటే బట్టి ఉన్నావు కాబట్టి దేవుని ఆత్మీయతో మాట్లాడుతుంది. దేవుని మీద మనసు పెట్టావు కాబట్టి నువ్వు కాపాడుకున్నావు కాబట్టి నీ మనసు అందరూ మనసు అటు చెదిరిపోయినా సరే నీ మనసుని కాపాడుకున్నావు కాబట్టి నా దేవుడు పళ్ళ గుద్ది మాట్లాడుతాను నీతో. అర్థము చేసుకుంటే తల్లి నా దేవుని మనసు అర్థం చేసుకో. ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు ఇక్కడ చెప్పాడు కదా మార్కు ఎవరి యందు దేవుని యందు విశ్వాసము అంటే ప్రశ్న జవాబు ఉంటుంది. దేవుని యందు విశ్వాసం ఉంచు అంటే మనోడు ఎవరి యందు విశ్వాసం ఇచ్చారని అర్థం వాళ్ళు నీకు. అంతే కదమ్మా. అయ్యా పౌలది గారు ఇది అక్కడ పెట్టాను, ఇది ఇక్కడ లేదు, లేకపోతే అది తీసి అక్కడ పెట్టాను. ఉంటే చెప్పలేదుగా. నువ్వు దేవుని మీద విశ్వాసం ఉంచుతులేదు కాబట్టి, నువ్వు బండ తీసుకెళ్ళు అంటే పడతలేదు కాబట్టి నువ్వు ఎవరో విశ్వాసం ఉంచాలి. లేని దాన్ని తీసుకురాలి మధ్యాహ్నం
నువ్వు కోల్పోతున్న విశ్వాసాన్ని, నువ్వు కోల్పోతున్న విశ్వాసాన్ని మరి అడుగుడుచుగా కృప కలిగిన దేవుడు క్షమాన్ని శ్రమ చేస్తాడు. హల్లెలూయా. నేను చేయలేదంటే ఒప్పుకోను, దేవుడు చేయలేదంటే అప్పకింత వస్తుంది, నేను ఒప్పుకోను అని దేవుడు మాట్లాడుతున్నాడు. చేయగలిగిన దేవుడా, చేతగలిగిన దేవుడా, చేయగలిగిన సమర్థుడు. హల్లెలూయా. అసాధ్యమైన దాన్ని సాధ్యపరచగలడు. నువ్వు చేతులు ఎత్తే నీ చేతిలో చేయగలడు. ఆయన ఏంటో గవర్నమెంట్ చూపించుకుంటాడు. హల్లెలూయా. మధ్యలో నువ్వు నిలబడు, నీ నమ్మకాన్ని నువ్వు కాపాడుకోవద్దా? అక్కడ కాపాడుకోలేని ప్రజల గురించి మాట్లాడతారు. ఎవరైనా విశ్వాసం ఉంచాలి? అక్కడే చెప్పాడు, దేవుడి దగ్గరికి వచ్చావు కాబట్టి ఆయన ఉన్నాడు. ఏ రోజుకైనా ఫలం నాకు, అది ఏ ఫలం అనేది మీకు తెలుసు. నువ్వు ఏ ఫలంతో ఎదురు చూస్తున్నావో, ఏ ఫలంతో నువ్వు కుచించిపోతున్నావో, ఏ ఫలం లేక ఒట్టించిపోతున్నావో నిన్ను కన్నా నీ తండ్రి బాగా తెలుసు. తెలవదా? తెలుసు కాబట్టి నువ్వేం చేయండి, ఖచ్చితంగా నాకు చేస్తాడు. అమ్మా, కృపగలిగిన దేవుడు ఇస్తున్నాడు, ఇచ్చే దేవుడు కాబట్టి మాట్లాడుతున్నాడు. ఏమంటే హామీలు ఇచ్చేస్తారు, హామీలు చేయలేని చాలా మంది. నా దేవుడు అట్ట కాదండి, మాట ఇచ్చాడంటే తప్పనిసరిగా జరిగిస్తాడు. హల్లెలూయా. ఇచ్చిన మాట దేవుడు మీకు ఎట్లా ఉండదు కానీ నా రాములు ఎగుతుంది. ఎందుకంటే ఒకప్పుడు ఏడ్చి సాటే, ఒకప్పుడు పరిస్థితులు అనుకోవడం సాటే. నా దేవుడు నిలబెట్టాడు. నీ పరిస్థితులు అయిపోయింది, ఇక సావేశారని అనుకుంటే నీ స్థితిగతులు మార్చగలిగిన దేవుడు ఈ పాట రాశాడే. ఆయన స్థితిగతులు మారిస్తే దేవర కోట వచ్చి సాక్షి చెప్పాడు. ఏ దేవర కోట? మన దేవర కోట. ఎవడే కెంటాకి సాధారణ టైంలో ఈ పాట రాశాడంట. ఒరే తింటానికి రాయనోడు ఏ పాట రాశాడని చెప్పుకున్నావంట. ఆ రోజు కారు వేసుకొచ్చి జార్జి బుష్ గారికి కొడితే ఫోన్లో వస్తుంది. వచ్చి కారు అక్కడ ఎట్టి స్టేజ్ మీదకి ఎక్కి ఈ గాడి మీద నా యేసు బాగున్నాడు కాబట్టి ఒక రోజు చేదరించుకున్నారు. ఇవాళ కారులో ఆ విశ్వాసంతో ఉన్న వాళ్ళందరూ చెప్పాలండి. తిప్పుతాడు. ఒక పోయినా రేపు తెచ్చిన తర్వాతే కూర్చోబెట్టుకుంటాడు మంచి సింహాసనం పక్కన. అందుకనే చెప్పాడమ్మా. మనం అనుకుంటాం ఎప్పుడులేండి పరిస్థితి అంతా అడుగట్టిపోయిన తర్వాత ఇంకెక్కడ తిరిగేది. ఒకవేళ చూస్తే ఇక్కడ చూస్తావు, చూడపోయినా సరే అక్కడ చూస్తావు. దానికోసం నువ్వు చేసే భక్తి. హల్లెలూయా. అపోస్తలుడైన పౌలు గారు ఎవరో తెలుసా? ఏమన్నాడు అపోస్తలుడైన పౌలు గారు ఎవరో తెలుసా? మంచి పోరాటం పోరాడి తిరిగి అన్ని అనుకూలంగా వెళ్తే పోరాడేనా? మీరు చెప్పండి. ఏమనే అన్ని ఎదురైనప్పుడే పోరాటం. నాకు పడదు బతుకు బండికి పాడదామమ్మా చెప్పాలన్నమాట. అది నాకు మాట
హల్లెలూయా. ఇప్పుడు పాడుతున్నావుగా, సుఖ బండి బతుకు బండికి సుఖ దుఃఖాలు అంటే ఇటు సుఖం ఉంటుంది అటు దుఃఖం ఉంటుంది. ఏ బాబు అలంకరించాడు ఇట్ని? నా యేసు బాబే అంటే దేవుడే దత్తపరిచిన వరాలు. ఒకవేళ దుఃఖాన్ని మర్చిపోతే ఒకవేళ యేసుబాబు దుఃఖాన్ని మర్చిపోయి ఇక సుఖాన్ని ఇచ్చేస్తే యేసుబాబు ఏమంటే అన్ని ఆయన అది ఇది ఇచ్చి ఇశ్రాయేలు ఐగుప్తు దేశం వచ్చి ఎన్నో రకాలుగా ప్రయాసపడి తీసుకొస్తేనే ఏమంటే దేవుడు ఇటు చూడబట్టే తూర్పుతో బట్టి పర్వటి తీసుకొచ్చారు. అసలు సుఖమే కలుగు తెచ్చి అట్ట ఉండదో తెలుసా? ఏమంటే బాబేలు గోపురమే కాదా బాబు, బాబేలు గోపురమే సగం కట్టేదాకా బాగుంది పరిస్థితి, చెంపలకు వెళ్ళిపోయిన పరిస్థితి. అబ్బాయి మనకి జ్ఞానం ఇచ్చిన దేవుడు పక్కన పెట్టేసేయండి. ఆ దేవుడి జ్ఞానం మనం చూస్తున్నాం కాబట్టి నిలబెట్టేశావు తగలెట్టేశావు అన్నారు. ఒరే పిచ్చి సన్నాసులారని చెప్పి ఏమంటే అక్కడో అక్కడ చాదరు కొట్టి పడేశాడు అంతే. అందుకుని సుఖ దుఃఖాలు ఉండు కావాలి. నువ్వు పరలోక రాజ్యం చేరాలంటే, నీకు స్థిరత్వం కావాలంటే, నీ భక్తిని 10 మందికి పంచి పెట్టాలంటే ఆ దెబ్బ ఉండాలి ఈ దెబ్బ ఉండాలి. అవునా? ఆ కృప దేవుడు ఉందండి. ఉంది కాబట్టి కష్టాలు ఏమండే సుఖపడుతూ ఒక 50,000 కట్ట జేబులు వేసుకుని కారు దగ్గర తిరిగినోడు కాదు అనుభవాలు ఉండవండి. ఒకే అక్క ఉండవండి. నువ్వు ఎప్పుడైతే 10 రూపాయలు జేబులు వేసుకుని టీ వాటర్ వెళ్ళావు చాలా ఆలోచిస్తావు. అక్కడికి వెళ్ళి 1-2 రూపాయలు టీ తాగితే నీ 10 మారవాలి. ఎందుకంటే జనకాల భార్య బిడ్డలు ఉన్నారు కాబట్టి చాలా అక్కడికి వెళ్తావు. ఏదో మనసు లాగింది మళ్ళీ వస్తానండి. ఎందుకని అంటే అడిగేసావు మాట్లాడలేదు అడిగేసావు వెళ్ళి చల్లర కొట్లు అడిగేసావు అడిగేసి అడిగేసావు అడిగేసి మనమేం చేద్దాం తెలుసా? ఒకవాటానికి పోతామండి. ఇరవై 10,000 రూపాయలు తేడా వచ్చినా సరే మాట పట్టలేండి. మనం పోతే పోయింది. అమ్మ 10 మంది తలగా ఎత్తుకోలేను అని 10,000 భారేస్తావు. ఎప్పుడు నీకు లక్షల కట్టున్నప్పుడు ఇక్కడ 10 రూపాయలు జేబులు ఉండి ఇక మాకు వాటా కొట్టు అడిగేసావు. అలానే 1 రూపాయి బిస్కెట్ ప్యాకెట్ ఉన్నాయి అన్నావు. మళ్ళీ అంటావు వస్తానే ఆడు ఏమనుకుంటే నీకు ఎత్తుకో. ఎత్తుకంటే అనుభవాలు మంచి వెళ్తున్నావు. నువ్వు అనుభవాలు వచ్చి వెళ్తున్నావు. ఈ అనుభవాల్లో నువ్వు కాపాడుకుంటే, ఈ అనుభవాల్లో నీ భక్తిని పర్ఫెక్ట్ చేసుకుంటే నేను కదపగలిగే ఉండేది. హల్లెలూయా. ఏమండే ఆ 10 రూపాయలు ఎక్కడంతా తిరిగి వచ్చావు. జేబులో 10 రూపాయలు మాత్రం కదన్నా. దేనికో తెలుసా? నువ్వు అనుభవాల్లో వచ్చి వెళ్తున్నావు. నువ్వు అనుకుంటావు సుఖం చేసినప్పుడు భక్తి కా, అన్ని కలిసి వచ్చినప్పుడు చేసే భక్తి కా. అన్ని వనకూడదన్నప్పుడే భక్తి, పరిస్థితులు ఎదురైనప్పుడు భక్తి. ఏమండే ఎన్ని చేసినా దేవుడికి బాగా తెలుసు. మనుషుల పరిస్థితులు ఏంటో బాగా తెలుసు కాబట్టి అన్ని బాగున్న వారికి నేను రాలేదు, నశించిపోతున్న గొర్రెలకే వచ్చానన్నాడు. అవునా కదా? అనేక రాజ్యాలు అనేక రకాలుగా పరవశిస్తుంటే ఎరుష ప్రవర్తన అక్కడికి పంపించాలా? సిరియాదే ఏమండే క్షామముతో అల్లాడిపోతున్నా సోమరోనికి పంపించాడు. కారణం ఏంటో తెలుసా? సిరియా దేశం మంచి క్షామం, మంచి ఉచితంతో సంబరాలతో నాట్యవర్తి కాబట్టి దేవుని శక్తిని వాళ్ళు కానరు కాబట్టి ఆయన శక్తి ఎక్కడ చూపించాలి. హల్లెలూయా. ఆయన మహిమ ఎక్కడ కురిపించాలని చెప్పి ఇక్కడ 9 చూపించడం ఇక్కడ వచ్చాడు. ఈ రాత్రి ఏ సమస్యలో ఉన్నావో, ఏ కరువులో ఉన్నావో, ఏ బలహీనతతో ఉన్నావో, చెప్పుకోలేని పరిస్థితిలో నువ్వు అల్లాడిపోతుంటే నీ సమస్యలకు పరిష్కారం ఇవ్వగలిగిన దేవుని గ్రంథానికి లోబడమ్మా. హల్లెలూయా. ఆ గ్రంథంలోని పరిస్థితులు మార్చగలమ్మా. నువ్వు అడిగిందా ఈ రోజైనా ఒక్కో రోజైనా ఇవ్వగలదు. కృప కలిగిన దేవుడు ఆయన క్షమాన్ని ఇస్తాడు. గుర్తుపెట్టుకో. ఎవరైనా కలిసి రాలేదు ఏంటి పరిస్థితి అని అనుకోవద్దు. అపోస్తులైన పౌలు గారు ఏమండి మంచి పోరాటం పోరాడా. ఏమండి లోకములో ఉన్నప్పుడు చిట్టుకేసి ఆపేశాడు పరిస్థితుల్ని. చిట్టుకేస్తే ఏమండి చిట్టుకేస్తే రాజులను మూసేయాలి. ఎందుకంటే కత్తి సౌలు కత్తి అండి మీకు తెలవదా? ఇగో అప్పుడేమో అట్లుంది కత్తి, తర్వాత కత్తి నా యేసుబాబు తిరిగిపోయింది.
నువ్వు ఎట్లా ఉన్నావు తెలుసా? లోకంలో ఉన్న కత్తివే నువ్వు కాదన్నరా. కానీ రాత్రి పాస్టర్ గారు చెప్పింది ఏం చెప్పిందంటే నువ్వు పత్రికవే. హల్లెలూయా. లోకంలో ఉండగా ఏ పత్రికవే నాకు ఎక్కర్లా. నువ్వు ఎలాంటి కత్తివేది నా దేవుడికి ఎక్కర్లా. నువ్వు పత్రికగా తయారవ్వాలి, నువ్వు కత్తిగా తయారవ్వాలి. ఈ కత్తిని చూసి అనేకులు ఆకర్షించబడాలి. హల్లెలూయా. మరి నీ భక్తి ఏంటి? ఒకటండి, ఎక్కడ చెప్తున్నాడు భక్తి అంటావా? అయ్యా దేవుడు నమ్ముకున్నాడు. నమ్ముకున్న తర్వాత అన్ని ఎదురైపోయింది. అపోస్తులైన పౌలు గారికి ఆయనకంటే భక్తి పరులు మనం ఆయన పాద కోటికి సరిపోతామా చెప్పండి? ఆయన కాళ్ళు కడుగు నెత్తిని పోసుకుంటే సరిపోతామా? ఆయన ఎటువంటి పరిస్థితుల్లో ఎటువంటి అనుభవాల్లో వెళ్ళాడో తెలుసా? ఏం కాపాడుకుంటూ వెళ్ళాడు? భక్తిని కాపాడుకు. నేను విశ్వాసాన్ని కాపాడుకున్నాను అన్నాడలేదమ్మా. ఏ చెబుతాకేమైంది తెలిసిన చెబుతాకే విశ్వాసాన్ని కాపాడుకున్నా. ఇప్పుడు అక్కడే చెప్పాడు మార్కు సువార్తలో ఆ విశ్వాసం గురించే. ఏప్రిల్ రాత్రి పత్రికలో దేని గురించి చెప్పాడు? ఆ విశ్వాసం గురించే. ఇదంతా పట్టుకున్నా పౌరు గారు ఏమన్నా తెలుసా? విశ్వాసాన్ని అమ్మా ఎన్ని పరిస్థితులు ఉన్నా సరే విశ్వాసాన్ని కాపాడుకోమ్మా. ఒకవేళ ఏమండి నేను ఒప్పుతానండి, మా అమ్మ మా నాన్న తెప్పించాడు. మా అమ్మ అమ్మతో వద్దనంటే కావాలని చెప్పించుకున్నాడు. ఏ విషయాల్లో మా నాన్న ఏడుపుతున్నాడు? ఈ నాన్న కాదండి, వాడు నాకు జన్మించిన జీవితం నన్ను పరలోకమందు ఆ పరలోకమందు తండ్రి ఒక పెన్నంగా ఏర్పాటు చేసి వాళ్ళకి నా తండ్రులకి ఇచ్చి నన్ను భూమి పంపించడే. నేను ఏ రకంగా ఏడిపిస్తున్నానో, ఏ రకంగా నేను దుఃఖ పెడుతున్నానో, నేను బతుకున్నంత కాలం నీ పని నమ్మకంగా చేసి ఏ రోజు పంచుకున్నా చెప్తాను ప్రభా. నేను భార్య బిడ్డ గురించి, కుటుంబం గురించి కూడా ఏం పెద్ద ఆలోచించవసరంలా. ఎందుకనంటే ఏ కారణంతో భూమి మీద పంపించాడో సుఖాలు ఉంటాయి, దుఃఖాలు ఉంటాయి. ఈ చక్రం వదిలేసిన నీ బతుకు నరకానికి పోతుంది, ఆ చక్రం వదిలేసిన నరకానికి పోతాయి. అవునా? అన్నింటినీ కాపాడుకుంటూ నా వంతు నేను అనుకుంటాను. మీ సంగతి నాకు తెలవదండి. మరి మీ వంతు నేను అనుకోవద్దా? ఏ కారణంతో భూమి మీద పంపించాడు అయ్యా, ఆ కారణాన్ని తగ్గించి నా బతుకు గురించి అక్కడికి వచ్చేస్తానయ్యా. ఎందుకో తెలుసా? ఎప్పుడు చచ్చిపోయినా జ్ఞాపకం చేసుకుయ్యా. అయ్యా ఉంటానయ్యా, నేను రాసిచ్చానయ్యా అని అంత ఎవడికి లేదండి. జ్ఞాపకం చేసుకోయ్యా అంతేనండి. కృపలితో జ్ఞాపకం చేసుకుంటే వెళ్తాను, లేకపోతే ఎవడు చేయలేదు అన్నాడు కదా ఒక మాట. ఇదిగో మిక్కిలి ఏలియా గారు చచ్చిపోయి యోహాను గారు లాగా పుట్టాడు. అవునా? ఆయన గురించి ఏం రాశారు తెలుసా? అంత గొప్ప ఆయనే ఎక్కడున్నట్టు బెంచీలన్నింటిలో చెప్పలు కూర్చున్నాడు. తీస్తారు పోనీ కుదిరే లేట్ అయిపోయింది. అయిన సూత్రం అందుకోసం తీయొద్దు అంటే మిక్కిలి అంత గొప్పడు ఏరియా గారు ఆత్మ పొందుకొచ్చాడు. గ్రంథం ఉంది, అన్ని తీసి చూపించే టైం కాదు, ఏది తీయొద్దు. ఏలియా గారు ఆత్మే పొందుకుని వచ్చిన ఆయన మిక్కిలి చివరికి వెళ్తే ఈ పాపించి జనాన్ని ఇంకెక్కడికి వెళ్తుంది అసలు? కాబట్టి ఎక్కడికి వెళ్ళలేమని నా యేసు బాబు వచ్చేసి కోసం ప్రాణం పెట్టి నేను స్థలంలో మీకు స్థలాన్ని చెత్తబాటు చేయడానికి వెళ్తున్నా. మీకు మార్గాలేసి నా మార్గంలో నడిచావో వస్తావు, లేదు ఈ ప్రకృతిని చూసి ఇటు అటు తలపై వచ్చావనుకో, మార్గం తగ్గిపోయావనుకో గమ్యము లేని బాధ. గమ్యం లేని బాటసారిని, మార్గం తెలియని వ్యక్తి, గమ్యం లేని బాటసారిని, మార్గం తెలియని వ్యక్తి. అందుకే నీ శ్రమలేరా చేశారు. ఇప్పుడు అమ్మా ఎన్నైనా నీకే వత్తి, అమ్మా ఏమైనా నీకే వత్తి. నువ్వు దేని తప్పకూడదు, ఈ మార్గంలో కుడికైనా చూడకూడదు, ఎడంకైనా చూడకూడదు. ఎందుకంటే అలా ఉన్నప్పుడే దేవుడి చిత్తాన్ని జరిగించినప్పుడే అపోస్తలుడైన పౌలు గారు ఎవరో తెలుసా? అయ్యా ఎన్ని అనుభవిస్తాడనండి. ఒకరు తక్కువ 40 దెబ్బలు యేసు ప్రభువు ఒకసారి తింటే ముమ్మారు తిన్నాడు. చిత్తబద్ధంతో
కొట్టించుకున్నాడో, ఊపించుకున్నాడో, తిట్టించుకున్నాడో. ఎక్కడ తిడతంటే రామానగరం వెళ్ళిపోయావు. ఎట్టా మనం అయితే దురుపుకోవడం కాదు, అంటే దురుపుకోవడం మనకి చేత కాదు. ఇక అంటించుకుంటే ఏమవుతుంది తెలుసా? ఇక మరి రోత అయిపోద్ది. ఆళ్ళోరు మన్నోరు ఆళ్ళోరు ఏమైపోద్ది? ఇంకా పౌరు గారు అట్ట కాదు. అర్థం చేసుకోవాలి, దేవుడు నాకు వినిపిస్తున్నాడు, అర్థం చేసుకోవాలి. ఎక్కడికక్కడికి ఇక్కడ వచ్చేసారు. ఏంటన్నారు అన్నాడు, దురిపేసుకున్నాడు. రామారావు వెళ్ళిపోయాడు. రామారావు అక్కడ ఉంటారు. చెప్తాను, నువ్వు భక్తి చేసే చాట చెప్తే నీ ఆత్మీయతని నాశనం చేయడానికి ఈ శబ్దం తీసుకొచ్చి ఎక్కడ పెట్టింది, ఆ శబ్దం తీసుకొచ్చి ఎక్కడ పెట్టింది ఎంతవో తెలుసా? నీ ఆత్మీయ స్థితిని బద్దలు కొడుతూ దాని టార్గెట్. దేని టార్గెట్? ఈ టార్గెట్ ఏంటో తెలుసా? నీ ఆత్మీయ స్థితిని మరింత పెంపొందింప చేసి, అంటే నీ విశ్వాసం ఆత్మీయ స్థితి పరిపూర్ణం. హల్లెలూయా. అంటే ఏమండి, పరిపూర్ణం అవ్వాలి. నీ విశ్వాసం పరిపూర్ణం అవ్వాలి. నువ్వు అడగాలి కదా, విశ్వాసాన్ని వృద్ధి పొందించు ప్రభువా అని అడగాలి. నీ నమ్మకం పరిపూర్ణం కావాలి. ఏమండి, కాయ పచ్చిగా ఉన్నప్పుడు ఎవరికి ఉపయోగపడదు. అది పరిపూర్ణమైనప్పుడు, చక్కగా పరిపక్వై ముక్కినప్పుడు, ఏమండి ఒకసారికి వెళ్ళి పై చూసాడు దరిద్రం ఎండిపోయిందా నక్షత్రం అంతే ఎండిపోయింది. అట్ట ఉండకూడదమ్మా. దేవునికి ఉపయోగపడే చెట్టుగా, దేవునికి ఫలాలు ఇచ్చే చెట్టుగా అమ్మా ఆ వాటిని పరిపూర్ణం అంటే అన్నిటిని నమ్మకాన్ని విశ్వాసాన్ని పరిపూర్ణం చేసుకున్నప్పుడు ఆ కాయను చూసి మురిచిపోయి ముద్దెట్టుకుని లోకం ఏర్పాటు చేసిన మొదలుకుని మీకోసం నిత్య రాజ్యములోకి వెళ్ళండమ్మని ఆ పుణ్యని అట్ట ఇసురుతాడు. ఎక్కడ ఏమనిపించుకుంటేనే, ఎంతమందితో అనిపించుకుంటేనే నువ్వు ఆ పుండుగా తయారవ్వాలి. హల్లెలూయా. ఎడమ చేతిలో ఉన్నా అంటే పచ్చి పరికిరాని సొత్తులాగా వద్దు, పరిపక్వమై పరిపూర్ణంగా నువ్వు కాపాడుకుని ఆ పొండుని తీసుకెళ్లి పరలోక రాజ్యంలో తయారు చేయబడే పొండుగా తయారవుతాం. ఆ కృపదేవుడు మనకిచ్చుని కాక అన్నాడండి. పరిస్థితులు బాగున్నప్పుడు ఆ మాట మనకి ఎక్కదు. దేవుడు ఎన్ని చెప్పినా మనకి ఎక్కదు. ఎందుకంటే పరిస్థితులు అలా ఉన్నాయి. అపోతులు ఎక్కువ కదా తెలుసా? అయ్యా ఈ కళ్ళమ్మ నీళ్ళు కొత్తని అన్నాడు. అరే అసలు మీ మాటను పట్టుకొని పౌలు గారు ఇక్కడ ఉండి నడికట్టు తీసుకెళ్ళి ఇక్కడ కాదు, ఈయన ఇక్కడే ఉంటాడు. మరో కోటి తీసుకెళ్ళి ఆ నడికట్టుని తీసుకెళ్ళి అక్కడ పెడితే కార్యం జరిగింది కదా. ఈ కళ్ళు తగ్గించు, ఆయన ఒక మాట శాసితే పౌలు తగ్గిద్దలేదా? కానమ్మా ఏమన్నాడు తెలుసా? అయ్యా ఈ కళ్ళమ్మ నీళ్ళేమన్నాడు, నా కృప నీకు చాలము. హల్లెలూయా. అవునమ్మా, అవును తల్లి, అపోస్తులైన పౌలు గారే ఏమండి అంత కష్టాల్లో వణిగితే మనం అనుభవించుద్దామా? ఒకవేళ అనుభవిస్తే కృపదేవుడు ఇస్తాడు, లేకపోతే వెళ్ళిపోయే పరిస్థితి వస్తే నీ అంత ధనులు నీ అంత ధనిరాలను కొట్టాడండి. గ్రంథమే చూస్తుంది. ఇప్పుడు బతుకున్న వారికి అంటే ఎంత ముందు కాలం చేసిన వాళ్ళే అట్టని మనం అంటే 50 40 సంవత్సరాలు 20 సంవత్సరాలు ముందు వెళ్ళిపోయి మనం చూద్దాం అంటలా. కానీ అంతకంటే తెలివి కూడా లేరు. కానీ అట్టని మనం తీసుకెళ్ళిపోడు. కానీ అన్ని విషయాలు అనుభవపూర్వకంగా నీకు తీసుకెళ్ళి ఆయన ఫలాన్ని ఇచ్చిన తర్వాత తీసుకెళ్తాను. కదా పడబాకు. హల్లెలూయా. ఏం భయపడవసల్లా. ఏమంటే అన్ని రకాలుగా చేసిన తర్వాత ఎవరికొని తెలుసు చదవం ఆఖరికి చనిపోయే పరిస్థితులు కదా, చనిపోయే టైం వచ్చి మాత్రం వెళ్ళదు. అపసాక్షి అయిపోవాలనుకున్న దేవుడి కోసం నువ్వు కష్టానికి చూడొద్దమ్మా, నువ్వు పరిస్థితులకు చూడొద్దమ్మా, లోకం వైపు చూడొద్దు, నువ్వు కాశీల వైపు చూడొద్దు. సమస్తాన్ని పెంటతో సమానించుకుని
నిత్యత్వంలోకి నడిపించే నా తండ్రి అని చూడమ్మా. హల్లెలూయా. కృప కలిగిన దేవుడు నడిపిస్తాడు. ఏమంటే భక్తి అంటారు కదా, ఒక్క పాట ఉంటుంది, నీ బలహీనత తట్టు చూడక నా బలము గట్టిదిగో అని. నీ బలహీనత తట్టు చూడక నా బలము గట్టిదిగో నీ బలమునకు నిలిచిన పదులు నీ బలమునకు నిలిచిన పదులు నా బలమే హల్లెలూయా. ఇప్పుడు అపోస్తలుడైన పౌలు గారు అన్ని అనుభవిస్తూ వెళ్తుంటే మరి మనకి రావటం సహజమా కాదా? అంటే నీకేం కావాలంటే నమ్మకం, విశ్వాసం. అక్కడికి వెళ్ళండి. ఇప్పుడు తొందరగా అక్కడికి వెళ్ళి 10 నిమిషాలు ముగించేస్తున్నాం. తొందరగా అక్కడికి వెళ్ళండి. రాజుల గ్రంథంలోకి వెళ్ళిపోయింది. అక్కడికి వెళ్ళి ఆయన ఏమన్నాడు? ఇప్పుడు దేవుడు సోమరంలో కరువు తీర్చడానికి తన ప్రవక్తను పంపించి ప్రవక్తలోని దేవుడు అనే మాట మాట్లాడాడు. ఎవరన్నా తెలుసా? తల్లి బిడ్డను తప్పుకుని తినే పరిస్థితిలో, అంటే అనేక రకాలు కొట్టిస్తున్న పరిస్థితిలో దేవుడు ఏం చెప్పాడు తెలుసా? దేవుడు ఏం చెప్పాడు చెప్పండి. యెహోవా చదువుతుంది ఏమనగా, రేపు అంటే ఎక్కువ సమయం లేదు, రేపు ఈ టయానికి సోమరం నాన్నలు రూపాయి ఒకటింటికి సన్నని పిండి రూపాయి ఒకటింటికి, అంటే అక్కడ జరగని దాన్ని నేను జరిగిస్తానన్నాడు. అంటే ఏదైతే జరగదు అని చెప్పి రుజువైపోయిందో, రుజువైపోయిన నీ జీవితాల్లో దేవుడు తేజోల చిత్రంలాగా చేస్తాడు. హల్లెలూయా. చెప్తే మనోడు అన్నాడు, రాజు ఎవరి చేతికి నరుకుంటాడు? ఈడన్నాడు, అయ్యా ఆకాశం అంటే దేవుడు యెహోవా చూపుతాడు అన్నావు కదా, ఆ దేవుడైనా యెహోవా ఆకాశం కిటికీలు తెరిస్తే మాత్రం అట్టుకునా అన్నాడు. ఆకాశం కిటికీలు తెరుస్తాడు, లేకపోతే ఆయన తననేది కొమ్మరెత్తాడు, ఆయన బాగుసా పేదనే చేస్తాడు. నీకెందుకు? నువ్వు ఉంచమన్నా దుచ్చు, అవునా? నువ్వు కాపాడుకోమన్నదాన్ని కాపాడుకో, విశ్వాసాన్ని భద్రపరచుకో, దేవుని యొక్క విశ్వాసం ఉంచా అన్నాడు కదా. అక్కడ మార్కు సువార్తను అక్కడి నుంచి ఒకరికి వచ్చాం. మార్కు సువార్తకు మాట చూడండి, దేవుని యందు ఆ మాట తీసుకుని చదవండి. మార్కు సువార్త అదే 11:20 తీశారు కదా. ఒక మాట అక్కడికి వెళ్ళండి. దేవుని యందు విశ్వాసమైన మాట అనండి. మార్కు సువార్త 11:20 కిందకి. అందుకే యేసు వార్త ఇట్లా, మీరు దేవుని యందు విశ్వాసం ఉంచుడి, ఎవరైనా ఈ కొండను చూసి ఎవడే మాటను పట్టుకోవాలి. ఏ మాట ఆయన చెప్పింది నిరర్థకం కా, దేవుడు నీ కోసమే చూశాడు. ఎవరైనా విశ్వాసం వచ్చి ఈ కొండను తీసుకెళ్ళి ఈ కొండ నువ్వు ఎత్తబడి సముద్రంలో పడేమని నువ్వు శాసిస్తే దాన్నే అర్థమైందిగా. మీరు అనుకుంటారు దేవుడి మీద విశ్వాసం ఉండబట్టేగా మందిరంలో కూర్చుంది, దేవుడి మీద నమ్మకం ఉండబట్టేగా వారానికి 3 రోజులు భక్తి చేస్తుంది. మరి ఇంకేంటి బాబు ఈ మాట అంటావా? నీ కోసం అక్కడ ఏం రాసి పెట్టాడు తెలుసా? దేవుని సన్నిధికి వస్తున్నావు బాగానే ఉంది, నా ప్రసంగం వింటున్నావు బాగానే ఉంది, నీ మనసులో ఒకటి ఏర్పడింది నా తల్లి. ఏముంది? పండా వెళ్ళిపోడా అంటున్నావు, నీ మనసులో ఏముంది? అమ్మవు ఏం చెప్పరా? మీకు ఆకలిస్తుంది వెళ్ళిపోతుంది. కానీ దేవుడు 10 నిమిషాలు ఆత్మీయ ఆహారం అందిస్తున్నాడు. నీ మనసులో ఏం పెట్టుకుని అంటున్నావు? అంటే నీ మనసులో సందేహాలు పెట్టుకుని అంటున్నావు కాబట్టి కొండ కాదు కదా, కొండలో ఉన్న గోరు సుక్క కడ కాదు. కొండ సంగతి పక్కన నా యేసుబాబు చెప్పాడు అక్కడ. ఈ రోజు మనసులో సందేహాలు పెట్టుకుని భక్తి చేస్తున్నావు, కార్యం జరుగుతుందో లేదో అని అనుమానిస్తూ భక్తి చేస్తున్నావు. నీ మనసుని అంటే నీ ఆత్మీయ స్థితిని కాపాడుకోలేని విధంలో మన భక్తి అడుగంటిపోతుంది, నమ్మకాన్ని కోల్పోతున్నావు, విశ్వాసాన్ని పారేసుకుంటున్నావు. కాబట్టి మనసులో ఏముండకూడదని చెప్పాడు. ఇప్పుడు సందేహంతో అన్నావు కాబట్టి అది జరగట్లేదు అన్నాడు. నువ్వు జరగాలంటే ఈ రాత్రి మధ్యాహ్నం నీకేం కావాలో చెప్పండి. అంటే నమ్మకం అంటే సందేహం అనేది నీ మనసులో రాకూడదు. ఇప్పుడు ఏం సందేహించాడు చెప్పండి? ఏం చేశాడు? ఆకాశం ముందు దేవుడు కిటికీలు తెరిస్తే మాత్రం అది జరుగుతాడు. అప్పుడే దేవుడు సాధించేశాడు. అయితే
ఏ దేవుడైతే ప్రవక్తను పంపించి ప్రవక్త నోట్లోంచి చెప్పించాడో అది రేపు ఈ వేళకి జరగటం ఖాయం. కానీ అది తినకుండా సావటం కాదు ఖాయం అన్నది. నువ్వు చూస్తావు కానీ తెలుసుగా మీకు తినవన్నాడు. అయిపోయింది. ఇప్పుడు ఆయన చెప్పిందని మరి జరిగించుకోవాలిగా. ఇక ప్లాన్ వేసేసాడు. పాఠంగా చెబుతాడు కదా, ప్లానిస్ట్ ప్లాన్ చేస్తాడు. ఇంజనీరింగ్ ఎత్తాడు 50 సంవత్సరాలు అన్నాడు. పరిస్థితి బాగుంటే పర్వాలేదు 50 సంవత్సరాలు, లేకపోతే మనం కట్టారంట అదా పడిపోతుంది. అంటే మనిషి ప్లాన్ వేస్తే సక్సెస్ అవ్వచ్చు, లేకపోతే అది పనికిరంతరం అవ్వచ్చు. నా దేవుడు ప్లాన్ వేశాడంటే నువ్వు మనసు పెట్టు. 10 నిమిషాలు ముగించుకున్నావు. ఈ 10 నిమిషాలు మనసు పరిపూర్ణంగా పెట్టు. ఇప్పుడు నాకు ఇనేసింది ఒక ఎత్తు, ఇప్పుడు ఎనబోయేది అంటే ఇనేసింది ఎనబోయేది అది ఇది ఇక్కడ కలిస్తే నిన్ను ఎట్ట లేపి నిలబెట్టాలో కృప కలిగింది దేవుడు. ఆ మాట ఈ మాట నీ జీవితానికి అన్వయింప చేయాలని పరితప్పించిపో తినిపిస్తాడు. మాట పట్టుకో. ఇక వీడు అన్నాడు అనేదానికి నమ్మలేని పరిస్థితి. అసలు మాట్లాడింది వాస్తవమే. ఎందుకనేది క్షామకాలం అట్ట ఉంది. ఇక రాజ్యానికి సరిపడా ఒక మాలిక ఇక నమ్మటం సాధ్యం లేదు. అది ఎట్టాగా అన్నాడు. ఎట్టనేది నీకు అనవసరం. దేవుడు చేస్తాడో లేదనేది నీకు అనవసరం. చేయగలిగే దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడు నువ్వు నమ్మటం నీ వంతు. అక్కడ దేవుడు పట్టించేసాడు, మ్యాప్ గీసేసాడు, ఏం చేయాలో చేసేసాడు. ఆరో వచ్చిన త్వరగా తీసి ముందుకు వెళ్ళిపోయాడు. గొప్ప సమూహం దొరియు. చాలండి, చాలు. ఎవడే ఇశ్రాయేలు రాజు గొప్ప కూలిపోయాడు. ఇశ్రాయేలు రాజుకి సాధ్యం కాలేదు. ఇశ్రాయేలు రాజు దగ్గరికి వచ్చి అయ్యా చూస్తుంటే మగాలకు చూడలేక మౌనం కూర్చోండి. ఏం చేసేది లేక రాజ్యం అల్లాడిపోతుంది. రాజ్యంలో ప్రజలు అల్లాడిపోతుంటే మూల కూర్చుంటే నా దేవుడు ఇశ్రాయేలు ప్రజల కోసం పట్టించుకున్నాడు. ఏ దేవుడైతే సోమవారం దేశంలోకి ప్రవక్తను పంపించాడో ఆ దేవుడే ఆకాశపు రథాలను తిప్పేశాడు. నీ కోసం ఎంత చేస్తాడో తెలుసా? నీకు ఎన్ని రకాలుగా ఉపయోగాలు కలిగించాలనుకుంటాడో నీకు తెలుసా? తెలిస్తే బతి బాగా చేస్తాం, తెలిస్తే నమ్మకాన్ని కాపాడుకుంటాం, అపనమ్మకం రాకుండా చూసుకుంటాం. అంతే. మూల కూర్చున్నాడు వెళ్ళి ఎవరో ఇశ్రాయేలు దిగేశాడు నా దేవుడు. ఎందుకని రేపు ఈ వేళకి మన అన్న టైం తప్పితే దేవుని మాట తప్పినట్టు అవుతుందిగా, తప్పకూడదుగా. రేపు ఈ వేళకి సరి తగ్గిపోవాలి. మ్యాప్ గీసేశాడు, తిప్పేశాడు, పర్లోక స్థానాన్ని తిప్పేశాడు. మళ్ళీ ఒకసారి తిప్పాడు. ఎక్కడ అది ఒక రోజు ప్రసంగం దేవుడు మాట్లాడతారు. అయ్యా వీడు చూసినట్టు కళ్ళు తెరవయ్యాడు. ఆ పాటి కళ్ళు తెరవబడిపోయి అక్కడ రథాలు గుర్రాలు పరలోకం నుంచి ఆయన ధ్యానాన్ని తిప్పేశాడండి వాళ్ళ చుట్టూ. ఇది ఒక రోజు ప్రసంగం తర్వాత మాట్లాడతారు. అదే విధంగా సిరియాలు చుట్టుముట్టిన దండు చుట్టూ దేవుని కాంతి దిగిపోయింది. నీ కుటుంబం చుట్టూ దిగడా? దేవుడు నీ కుటుంబం గురించి పట్టించుకోడా? ఇశ్రాయేలు అయితే అరాకొర ఏదో అట్టట్ట ఇవాళ నువ్వైతే దేవుని సన్నిధిలో రాత్రిగా పగలను ఏడుతున్నావుగా. ఏడుతున్న నీ వైపు చూడమ్మా. ఎందుకని ఇశ్రాయేలు ప్రజలు అంటే పెద్ద ప్రాణం. ఇక్కడ కూర్చున్న నువ్వంటే కాడా మనం వాళ్ళవే వాళ్ళు మనం అవునా? ఇక దేవుడు పట్టించుకునే చేసాడంటే ఆ పార్టీని రథాలతోని గుర్రాలతోని ఎనకొడుతుంటే మన వాళ్ళకి చెమటలు పట్టేసి వాళ్ళు ఏమనుకుంటుంది తెలుసా? అబ్బాయి మనం చుట్టముట్టేసామని ఇశ్రాయేలు రాజుకు తెలిసి ఇశ్రాయేలు రాజు పరిగెత్తుకుంటా పోయి పక్కన ఆదేశం రాజుల్ని బత్తానికి అబ్బాయి నాకు మీరు సహాయం చేయండి, రేపు మీకు ఏమైనా తినే కదా సహాయం చేస్తానని వాళ్ళ దేవుడితో పొత్తు పెట్టుకుని ఒరే వచ్చేస్తున్నాడు కాబట్టి ఎక్కడుంటే మన ప్రాణాలకు రక్షించుకోలేము కాబట్టి అక్కడ బంగారాన్ని అక్కడే, అక్కడ దుస్తులు అక్కడే, అక్కడే వదిలిపెట్టి వెళ్ళిపోయారు. హల్లెలూయా. నా దేవుడు అభ్యర్థి ఎంతో తెలుసా? నా దేవుడి కుటుంబం గురించి ఎంత ఆలోచిస్తున్నాడో తెలుసా? తెలవపోబట్టే భక్తిలో అపనమ్మకం, అవిశ్వాసం ఏంటి పరిస్థితులు బాగుండేది లేదు. కానీ నువ్వు కాపాడుకో. మొత్తం ఎక్కడ దాకా ఉనుకొచ్చేసింది. నేను అంటాడు కూడా సాతాను ఉనికించలేడు దేవుడు. నేను అంటాడుతున్నా పరిస్థితిని ఉనికించలేడమ్మా. మనం ఉనికించగలిగింది దేవుడి దగ్గర. నువ్వు ఎలా ఉన్నారు తల్లి? కాపాడుకోండి, నమ్మకాన్ని కాపాడుకోండి.
నీ మీద భారమైన రాయం పెట్టి నీ ఇంటికాడ నుంచి ఒక 20 కిలోలు మోసుకురా, ఎక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి ఎక్కడికి వారానికి 3 రోజులు మోసుకురా, నెల 15 రోజులు పోతే నీ భారం దిగుద్ది అన్నాడా? చిచ్చి ఏం పెట్టలేదమ్మా. విశ్వాసం నమ్మకాన్ని కాపాడుకునే పరిస్థితి అర్థం సరే నీ గురించి ఎంత పట్టించుకున్నాడో, ఇశ్రాయేలు గురించి ఎంత పట్టించుకున్నాడో పరిపూర్ణంగా నీకు అర్థమైపోయింది. దేవుడు చేయాల్సి చేసేసాడు. ఇశ్రాయేలుని కొనుక్కొచ్చేసింది. అబ్బాయి ఇది మనకు కలదు, ఒక ప్రాణం దక్కించుకుంటే మన రాజ్యానికి వెళ్ళిపోయి కనీసం తర్వాత సంపాదించుకుంటాం కాబట్టి ఎక్కడ దుస్తులు, ఎక్కడ బంగారం, ఎక్కడదక్కడ ఒడిచి ఎదురు పెట్టి పోయాం. పోతే ఇది మనోడికి తెలవాలిగా. మనోడే మూల కూర్చున్నాడు కదా, అవునా? మనకులాగానే కొన్ని పరిస్థితుల్లో మనం కదా అమ్మో మీరందరూ ఏమి మూలయ్యా మధ్యలో వచ్చిన గుండె మీద చేసుకుని బతకము అనేది స్వప్నం మీరు. ఆ దమ్ము మీకేం లేదమ్మా. అందరూ దమ్ము తక్కువండి. దమ్ము గలవండి అంటే అసలు ఇవాళ పరిస్థితులు అర్థం నేను దమ్ము గలవండి అని కుదరదు. నువ్వు దమ్ము గల దానికి దమ్ము గలవడం ఏం కాదు. కానీ నువ్వు ఈ రాత్రి దేవుడిని పిత్ర మాటలు బట్టి దమ్ము తెచ్చుకో. ఒక ఆయన అంటాడు దమ్ము తెచ్చుకుతావాలా, దమ్ము తెచ్చుకుతాగలరా అంటాడు. దమ్ము తెచ్చుకుని బట్టి చేయాలి. హల్లెలూయా. అక్కడ పారిపోయారు. ఇప్పుడు ఇది రాజ్యంలోకి రావాలి. ఎప్పటికి? రేపు ఈ వ్యానకన్నాడు. ఇదంతా ఎప్పుడు జరిగిపోతుంది? రాత్రికి రాత్రే. నా దేవుడిని కుటుంబం ఎంత పట్టించుకున్నాడో మనసు పెట్ట అయ్యే వస్తాయి మనసులోకి. ఇదే వస్తుంది మనసులోకి. ఉంటే ఉంటాం సత్య సత్యం తీయండి, భక్తి బలంగా చేయండి. ఒకవేళ అయితే దేని గురించి ఆలోచించక్కర్లా. ఆ పార్టీని ఇక్కడ ఉన్నదంతా ఇక్కడే ఉంది. మరి ఇది కొంపలో ఉన్న మనోడికి తెలవాలి, ఇంట్లో ఉన్న మనోడికి తెలవాలిగా. ఎట్ట తెలుస్తుంది? మ్యాప్ గీసేసాడు. ఇదెట్ట 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 ప్లాన్ గీసి ఆ ప్లాన్ ని అమలు చేసేసాడు. హల్లెలూయా. అమలు చేసిన తర్వాత నీ కుటుంబంలో నువ్వు అనుభవిస్తుంటే ఇట్లా చేశాడా నా దేవుడు అనిపిస్తుంది. అనిపించే రోజు రాగానే, అనిపించే దాకా కాడా నీకు అనుమానంగానే ఉంటుంది. అవునా? ఆ పార్టీని ఇక చెప్పేశాడు. అక్కడ కృష్ణలో ఉన్నారు. రేపేశాడు. ప్లాన్ అది ప్లాను. రేపేసి అబ్బాయి ఎక్కడుండి సావటం కంటే ఆ సిరియాలు ఇస్తల నీకు ఎక్కువ తినొచ్చు. ఆ సిరియాలతో ఎక్కడైనా సత్తమే కదా. అక్కడికి అక్కడే సత్తమే లేదు. వెళ్ళేదానికి మోకాళ్ళు కూడి బంగారం ఎక్కడదక్కడ తినేసరి కడుపు పడతా. ఏం చేయాలి అర్థం కాదా. అంతే కదండి. ఆ పార్టీని ఏం చేశాడు? బాయ్ మనకి తగదు, ఎంత బలంగా కనపడిపోతుంది కాబట్టి మనం ఇస్రాయేల్ రాజు చెప్పేసామనుకో ఇది ఏమైనా సరే కరెక్ట్ అనుకున్నాను. అంటే దేవుడు ఎంత చేస్తాడో అర్థం చేసుకో. అర్థమైందిగా? నీ గురించి ఎంత పట్టించుకోవడం అర్థం చేసుకో. అక్కడ చెప్పారు. వెళ్ళిపోయి చెప్పాల్సి చెప్పేసి అబ్బాయి సిరియాలందరూ పోయారు, ఆస్తిపాస్తులు అంతా ఇక్కడ ఉన్నాయే కాబట్టి మీరు అందరూ దోచుకోండి అబ్బాయి చెప్పారు. చెప్పిన తర్వాత మనోళ్ళకి ధైర్యం రావాలిగా. పనిలో వచ్చు త్వరగా. ఆ రాజు రాత్రి అందు లేచి తన సేవకులను పిలిచి సిరియాలు మనకు చేసిన దాన్ని నేను మీకు చూపించను. సతికి తెలియటెప్పుతుంది సహోదరి. సిరియాలు మనకు చేసిన దాన్ని మనకు తెలుసు. మనం ఆకలితో ఉండి అబ్బాయి మనం ఆకలితో ఉండి మనం దండుపేటలోకి వెళ్తే అంటే మనం ఉన్నామని చెప్పి వీళ్ళు లేట్ చేస్తున్నారు. మనం లేము అని చెప్పి మనం దండుపేటలోకి రావటమే. చుట్టూ మూసేసి ఒక్కసారిగా చేత పడిపోతే పెద్ద చర్య లేకుండా పని లేకుండా సక్సెస్ఫుల్ అయిపోతా పోయి అనుకున్నారు కాబట్టి వాళ్ళు చుట్టూ మొత్తం చుట్టముట్టేశారు. దరిద్ర పని మనం నీకేం చేసి అసలు ఎంత చేసాడు? కళ్ళు కనపడతాయిగా. ఏమంటే ఇశ్రాయేలు రాజు ఒక ప్రవక్త చేతి మీద ఆడుకుని ఎన్ని చేస్తున్నాడో, ఎన్ని రాజ్యాలు చేయించాడో ఎల్లమంటే చేయవచ్చింది, ఆగమంటే అప్పు చేయవచ్చింది. ఈ పనికి మళ్ళీ లక్కురామా చెప్పండి ఉండొచ్చా? అంటే మనకెందుకు అనుమానం? అంటే ఎంత చేస్తున్నాడో నీ కుటుంబం గురించి నీకు అర్థం. ఎంత చేసి స్త్రీలను తోలేసి ఆస్తి పాత్రలతో డొల్లించి నిన్ను ఎలాంటి అబ్బాయి స్వాధీనం చేసుకోండి అబ్బాయి అంటే ఇక్కడ మనోడు ఏమన్నా తెలుసా? అబ్బాయి నేరుగా వెళ్ళి అందరూ చచ్చిపోతాం. వాళ్ళు ఎవరు ప్రార్థించింది? నీ దేవుడి కంటే సాతాను గారి ప్రాణం ఎక్కువ, నీ దేవుడి ఆలోచన కంటే సాతాను గారి ఆలోచన ఎక్కువ. నువ్వేం చేస్తున్నావు తెలుసా? దేవుడినేమో హైలైట్ చేయట్లేదు, సాతాను గారిని తీసుకొచ్చేమో ఎక్కు ఎక్కు అని హైలైట్ చేసి కూర్చోబెడతావు. ఆ నీ నెత్తి మీదే కూర్చున్నాడు. దిగబుద్ధి వేయట్లేదు. నా దేవుడు నీ దగ్గరికి రావడానికి ఆయన ఇష్టపడతాడు.
కారణం దేవుని చిత్తాన్ని, దేవుడిని కొడుకు కోసం పడుతున్న ప్రయాసం నువ్వు గుర్తించలేకపోతున్నావు తల్లి. అర్థం చేసుకోండి. అక్కడ చెప్పే చెప్తున్నాయి నలుగురు వెళ్ళి ముగిస్తున్నావు కదా, 2-3 నిమిషాలు ఇబ్బంది లేదు కానీ నలుగురు వెళ్ళి టెస్ట్ చేసి రండి. చేస్తా దేవుడు నువ్వు టెస్ట్ చేస్తావా, నిన్ను దేవుడు టెస్ట్ చేస్తాడా? ఇప్పుడు ఇజ్రాయెల్ రాజు ఎవరు టెస్ట్ చేస్తున్నాడు? దేవుని టెస్ట్ చేస్తున్నాడు. ఇవాళ క్రైస్తవం అట్టాగా అయిపోయింది. దేవుణ్ణి టెస్ట్ చేసి ఆ తర్వాత సక్సెస్ అయితేనేమో బట్టి చేద్దాం, సక్సెస్ కాకపోయిందనుకో ఎటు చూసినా సరే ఓటమే. లోకం అన్ని కలుపు అది ఎంత అయిపోయింది. నలుగురు పంపించి ఇదేం బట్టి దేవుడికి మంట వచ్చేయాలి, మండిపోలేదండి, కోపం తెచ్చుకోండి. ఎందుకని రేపు ఈ వేళకి నేను అమ్మిస్తా అన్న దేవుడు మాట నెరవేర్చుకోవాలిగా. నీ మీద కోపం వచ్చి ఆయన మాట తీసుకున్నాడు అనుకో, దేవుడు చెప్పాడుగా నీ దేవుడు ఏవాయను అనిపిస్తారుగా. నీ కోసం అది అనిపించుకోను, నిన్ను గురించి మాటైనా పడతా, నువ్వు ఏదైనా చదువుకున్నా పడతా, నువ్వు కొనుక్కున్నా పడతా, కార్యం జరగలేదని చెప్పి నువ్వు ఎన్నన్నా పడతా, నా మహిమ మాత్రం చూపిస్తా. తల్లి అర్థం చేసుకోమ్మా. నీ కోసం, ఇశ్రాయేలు కోసం అక్కడ ఎంత చేశాడు, నీ కోసం ఎంత చేస్తున్నాడు. ఎంత చేసినా సరే ఇశ్రాయేలు రాజు ఏ ఉంచుకోలేకపోయాడు నమ్మకాన్ని. అరే ఎంత చేసి అనేక రాజ్యాలను జయించి ఏమన్నా ఆ ప్రవక్తులని చెప్తే నీకు జయం దొరికింది. ఆ ప్రవక్త నోట్లో ఎలుమంటారుగా ఆ రాజ్యం చేయను పొందావు. మరి వాళ్ళు ఎందుకు అపనమ్మకం వచ్చింది? కరువు వస్తేనే, కరువులో పడి చేస్తేనే నమ్మకాన్ని కాపాడుకున్నాడు. ఆ పార్టీ టెస్టింగ్ అన్నాడు, వెళ్ళారు, నలుగురిని తీసుకెళ్ళన్నాడు. నలుగురు చూసి వచ్చారు. దేవుని కోపడాలని ఎందుకో తెలుసా, నా దేవుని చిత్తాన్ని జరిగించుకోవాలనుకున్నాడు. ఇశ్రాయేలు పట్ల ఇచ్చిన మాట నెరవేర్చుకోవాలనుకున్నాడు. నీ జీవితంలో దేవుడు చేసిన వాగ్దానం నెరవేర్చుకోవాలనుకున్నాడు. నీ కుటుంబంలో దేవుడు ఇచ్చిన మాట నెరవేర్చుకోవాలనుకున్నాడు. దేవుడు నీ జీవితంలో చేయాలని చేసి ఇవ్వాలన్నది ఇచ్చి ఆయన మహిమ తెచ్చుకోవాలనుకున్నాడు. మీరు నిలబడున్నామా? దేవుని కోసం నిలబడదాం, దేవుని కోసం తయారవుదాం. 12 పాసాలు వచ్చి జనులు బయలుదేరి సిరియను తండ్రిపేట దోసుకుని మాట పట్టుకోవాలి. కాబట్టి యెహోవా మాట తప్పున రూపాయి ఒకటింటికి ఒక మానికి సన్నని పిండి, 2 మానికలు. అంటే ఏ దేవుడైతే ఎలుష ప్రవక్తలను చెప్పించాడో, ఏ దేవుడైతే రేపు ఈ పాటికి నేను జరిగిస్తానని మాట శాసించాడో ఆ దేవుడే చేసి చూపించాడు కదా. దేవుడు చేస్తానంటే చేస్తాడు, ఇస్తానంటే ఇస్తాడు. సమయం ఉండదమ్మా, సమయం కోసం చూద్దాం అమ్మా. తగిన సమయం ఉంది. మిమ్మల్ని హెచ్చించే వరకు దేన మనసుకులై ఆయన బలిష్టమైన ఎక్కడికి ఒదిగిపోతామమ్మా. అది చదివి ఎవరి చేతి మీద రాజు ఆనుకుని ఆ అధిపతి నిలవబడుటకు నిర్ణయింపబడగా రాజు దైవజనుని వద్దకు వచ్చినప్పుడు ఆ దైవజనుడు నువ్వు చూస్తావు గాని నమ్మలేదు కాబట్టి ఇక పంట తినవు సస్తావు అన్నట్టుగా ఎవడైతే నమ్మలేకపోయాడో ఆ ద్వారాన్ని తొక్కించినట్లు చేయబోయాడు, మరణం అయిపోయాడు. ఈ రాత్రి కూర్చున్నా నీకేం కావాలి చెప్పండి అమ్మా. మాట పెట్ట ఆయన ఏం కావాలి ఇప్పుడు అంటే నమ్మకం లేదేమో చచ్చిపోయాడు, నమ్మకం ఉంచినడేమో బ్రతికాడు, తిన్నాడు. అంతేనా? నువ్వు తినాలన్నా తాగాలన్నా సరే, నువ్వు సుఖాన్ని అనుభవించాలంటే ఈ రాత్రి నీకు కావాల్సిన నమ్మకం, విశ్వాసం. హల్లెలూయా. ఖచ్చితంగా దేవుడు చేస్తాడు, నీ జీవితంలో ఇస్తాడు. ఏదైనా సరే ఏ రాజ్యంలో నిన్ను కూర్చోబెట్టాలో ఒక సింహాసనం వేసి కూర్చోబెడతాడు. కూర్చోబెట్టుకో. అయిపోయింది, ఇక అయిపోయింది. ఏంటి అయిపోయింది? నీ అపమానకు మాట అక్కడ పెట్టా. ఆ మాట కూర్చోండి. ఇంకెందుకు వెళ్ళిపో. మరియు రూపాయి ఒకటింటికి 2 మానికలు ఎవరు? రూపాయి ఒకటింటికి సన్నని పిండి. రేపు ఈ వేళ అప్పుడు సోమరులో అమ్మబడిని చెప్పి దైవజనుడితో రాజు చెప్పినట్టు జరిగిన. అంటే ఏ దేవుడైతే సోమరుని పరిస్థితిని చూసి ఎలుష ప్రవక్తని తిప్పాడో, ఏ దేవుడైతే రేపు ఈ వేళకి జరిగిస్తానని చెప్పాడో, మాట తప్పని దేవుడు జరిగించాడు. ఆయన 90 చూపించుకున్న దేవుడు
హల్లెలూయా. అదే విధంగా ఏ దేవుడైతే నీ మధ్యకి రాత్రి వచ్చాడు దిగి మాట్లాడాడు, దేవుడు కార్యం చేస్తానని చెప్పాడు, ఫలానిస్తానని చెప్పాడు, అక్కడ చేసి చూపించిన దేవుడు మీ జీవితాల్లో చేసి చూపించును గాక. మాట కోసం పరితపించిపోతూ ఉన్నా మీ జీవితాల్లో ఖచ్చితంగా ఫలాన్ని అందించి మహిమ తెచ్చుకును గాక. అది ఏ ఫలమైన కావచ్చు, ఇశ్రాయేలు కోసం చేసిన దేవుడు మీ జీవితాల్లో చేసి ఫలాన్ని మునుగాక. ఈ మాటలు పరిశుద్ధాత్మ దేవుడికి మహిమ కలుగును గాక. ఒక మాట నేను మొదలు వాక్రంటారో నిలబడతారు. నేను 3 సార్లు కలిసి 3 సార్లు అది చూస్తాను. కూర్చుంటే మాత్రం కూర్చుంటే ఒప్పుకొని వాక్రంటారో వాక్రంతలేకపోతే నిలబడ్డా కూర్చుంటే కుదరదు. నీ కోసం హరి తప్పించి మొత్తం మాట్లాడాడు. ఒక నిమిషం ప్రార్థన చేయలేవా? నోరు తెరవరా, దేవుడు తెరవరా, నోరు మీరు తెరవరా. అయ్యా మా కోసం చక్రవర్తి వాళ్ళ కోసం మా కోసం నీ మాటలు చెప్పావు. నమ్మకం విశ్వాసం పెట్టు. నమ్మిక ఇచ్చిన తిన్నారు, నమ్మకం లేడు తెల్లైపోయారయ్యా. నమ్మకం వచ్చి మమ్మల్ని కడతామయ్యా. మా కోసం మీరు ఎంతగానో పరితపించిపోతున్నారు. ఇశ్రాయేలు కోసం చాలా ఆలోచించారు, మా కోసం మీరు ఆలోచించారు. మీ ఆలోచన యావత్తు సఫలం చేయండి. స్తుతులు దేవుని స్తోత్రం. ఈ మాట దేవుని స్తుతి మాట పరిస్థితులు దిగ్మాలను బట్టి ఆలోచించిన మీకు అనుకున్నా అందుకున్నాను అనుకుంటుంది స్తోత్ర. మరి మనం అందరూ ఇలా మనందరూ కొంచెం సహాయం చేస్తారు. తొందరగా సాక్ష్యాలు చెప్పారు చెప్పండి, లేకపోతే చిన్న పాట కోచ్లు ఫాలో కాదు.